హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఈ ఇయర్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇదంతా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అండి. నేను మా ఆయన్ని మా చేతులతో చేసుకున్నాము. అండ్ ఈ వినాయక చవితి నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మేము మా చేతులతో ఫస్ట్ టైం వినాయకుడికి పెయింటింగ్ చేశామండి. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. అది ప్లెయిన్గా ఉండిందండి. ఇంకా ఎందుకో పెయింటింగ్ చేయాలనిపించి ఇంట్లో పెయింట్స్ ఉంటే నేను మా హస్బెండ్ ఇలా పెయింట్ చేసుకున్నామండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అలా మా చేతులతో మేము సొంతంగా ఇలా డెకోర్ చేసుకొని స్వామికి పెయింటింగ్ వేసుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మా వారు మొత్తం కంప్లీట్ చేసేసారండి. ఇంకా రిమైనింగ్ కొంచెం పెండింగ్ ఉండింది. సో అది కూడా కంప్లీట్ చేశారు. ఇంకా ఫైనల్ టచ్గా నేను ఎక్కడెక్కడైతే కొంచెం మిగిలిందో అదంతా నేను కంప్లీట్ చేసేసానండి. ఇది మా ఫైనల్ లుక్ అండి. పెయింటింగ్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగున్నారు కదండి స్వామి. ఇంకా 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు, ఆకులు అన్నిటినీ అలంకరించి మనస్ఫూర్తిగా స్వామికి పూజ చేసుకున్నామండి. ఈ పూజలో నైవేద్యాలుగా నాకు చేతనైనంతలో నేను 9 రకాల నైవేద్యాలు చేసుకున్నానండి. మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.